హైదరాబాద్ని ఐటీ హబ్గా ప్రపంచానికి పరిచయం చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు అని రిపోర్ట్. ఆయన పాలనలో రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాది వేసినట్లు పేర్కొన్నారు. మహిళల సాధికారత కోసం అనేక చట్టాలు, కార్యక్రమాలు ప్రవేశపెట్టిన ఆయన డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలు ఆర్థికంగా బలపడేలా చేసినట్లు ప్రశంసించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంలో మహిళలకి క్షమాపణ చెప్పాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి డిమాండ్ కూడా వచ్చింది. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో వేగంగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, ప్రధానమంత్రి మోడీ సహకారంతో రాష్ట్ర అభివృద్ధి కొనసాగుతుందని తెలిపారు. ఐటీ పెట్టుబడులు తెచ్చే విషయంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న నారా లోకేష్ రాష్ట్ర అభివృద్ధికి పవన్ కళ్యాణ్ కూడా తన వంతు కృషి చేస్తున్నారని, కూటమి ప్రభుత్వంతో అమరావతి దేశానికి ఆదర్శంగా మారిందని వ్యాఖ్యానించారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ దేశ చరిత్రలో ఒక అధ్యాయంగా నిలుపుకోవడానికి ఒక కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. జనాభా పెరుగుదల కోసం అది మన భారతదేశంలో వారు తీసుకున్న ఈ కార్యక్రమం ఒక అధ్యయనం అవబోతుంది. భావితరాలకి ఒక మంచి సంపద అవబోతుంది. ఈరోజు నేను ఢిల్లీలో పర్యటనలో కూడా దీని మీద కేంద్ర మంత్రులు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మంచి శిక్ష చేసి ఒక మంచి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారని ప్రశంసలు వస్తున్నాయి. వారు మన అసెంబ్లీ జరిగిన అసెంబ్లీలో కానీ ఒక ప్రకటన చేసినప్పుడు వైపు చూసే విధంగా ఈరోజు వచ్చింది. ఎందుకంటే ఈరోజు వారు తీసుకున్న ఏ కార్యక్రమం అయినా సరే మనం 20-30 సంవత్సరాల తర్వాత అద్భుతమైన ఫలితాలు వచ్చే చూసాం. ఒకప్పుడు ఇదే హైదరాబాద్ నిర్మించి ఐటీ రంగాన్ని ప్రోత్సహిస్తే మనం చూసాం. ఒకప్పుడు అప్పుడున్న ప్రతిపక్ష నాయకులు ఐటీ కూడి పెడుతుందా, కంప్యూటర్ కూడి పెడుతుందా, అన్నం పెడుతుందా అనే సందర్భాల నుంచి ఈరోజు అదే ఐటీ ఈరోజు యావత్తు తెలుగు వారికి ఒక మంచి వనరు అయింది, ఆర్థిక వనరు అయింది. అలాంటి సందర్భంలో ఈరోజు దేశ విదేశాల్లో మన వాళ్ళందరూ కూడా అద్భుతంగా ఈరోజు ఐటీని అద్భుతంగా ముందుకు తీసుకెళ్లి ఆర్థిక పరిపుష్టిని సంపాదించుకున్నాం.